హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి ఎన్టీపీసీ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తోటి మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఆల్రెడీ ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి ఎన్టీపీసీ వీడియో అనేటువంటిది మీకు పొందుపరచడం జరిగిందనమాట. అందులో మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరిగింది. ఈ వీడియోలో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలనేటువంటి పూర్తి వివరాలు మీకు ఇందులో తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి అప్లై ఎలా చేసుకోవాలని చాలామంది కామెంట్ సెక్షన్లో లింక్ అనేటువంటిది అడగడం జరుగుతుంది అనమాట అండి. ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో ఫస్ట్ పిన్ కామెంట్లో అదే రకంగా డిస్క్రిప్షన్లో అప్లికేషన్ సంబంధించినటువంటి లింక్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేస్తాను. తద్వారా మీరు ఆ లింక్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీరు డైరెక్ట్గా ఈ సైట్లోకి మీరు రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక ఆ లింక్ మీరు క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా ఒక హోమ్ పేజ్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇందులో మీరు చూసుకున్నట్లయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్టీపీసీ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీకు పక్కన హెల్ప్ డెస్క్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ రైట్ సైడ్లో మీరు చూసుకున్నట్లయితే కనుక ఈ లోగోతో పాటుగా మీకు ఇక్కడ అప్లై అని ఉంది కదా, ఈ అప్లై అనేటువంటి దాని దగ్గర మనం కర్సర్ తీసుకెళ్తే క్రియేట్ అన్ అకౌంట్, ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ అనేది రెండు అడుగుతుంది అనమాట. మీరు ఇప్పటి వరకు ఒకవేళ ఆల్రెడీ అంటే ఆర్ఆర్బీలో మీరు ఒకవేళ క్రియేట్ అకౌంట్ అంటే ఎన్టీపీసీ సంబంధించినటువంటి అకౌంట్ అనేటువంటిది మీరు క్రియేట్ చేసుకోకపోతే క్రియేట్ అకౌంట్ అనేటువంటి క్రియేట్ దాని మీద క్లిక్ చేస్తే పేజ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ అకౌంట్ అనేటువంటిది క్రియేట్ చేసుకున్నట్లయితే కనుక దీన్ని క్లిక్ చేసి మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది క్లిక్ చేస్తే మీరు ఏదైతే ఇప్పటివరకు ప్రీవియస్ ఫిల్అప్ చేసినటువంటి ఎన్టీపీసీ సంబంధించినటువంటి ప్రీవియస్ డీటెయిల్స్ ఎక్కడి వరకు అయితే మీరు ఫిల్అప్ చేస్తారో అక్కడ నుంచి మీకు మిగతా ఏదైతే మీరు ప్రొసీజర్ చేయాలో అక్కడ వరకు వెళ్ళడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రకంగా అప్లై బటన్ అనేటువంటిది మీకు యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఫస్ట్లో అప్లై అనేటువంటి దాంట్లో క్రియేట్ అకౌంట్, ఇప్పుడు వరకు అకౌంట్ అనేటువంటిది క్రియేట్ చేసుకోలేదు కాబట్టి క్రియేట్ అన్ అకౌంట్ అనేటువంటిది నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఈ రకంగా మనకు ఒక నోట్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ క్రియేట్ అన్ అకౌంట్, ఏఎల్పి ఆర్ టెక్నీషియన్, సబ్ ఇన్స్పెక్టర్ లేకపోతే మిగతా కానిస్టేబుల్ వేటికైతే ఆల్రెడీ క్రియేట్ అకౌంట్ అనేటువంటిది క్రియేట్ చేసుకున్నారో వారి యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ క్లిక్ చేసుకున్నట్లయితే కనుక మీరు డైరెక్ట్గా మీ డీటెయిల్స్లో అన్ని మీ బేసిక్ డీటెయిల్స్ అన్నింటిలోకి మీరు వెళ్ళిపోయి డైరెక్ట్గా అప్లికేషన్లోకి వెళ్ళిపోతారనేటువంటి ప్రాసెస్ అనేటువంటిది ప్లీజ్ నోట్ అనేటువంటిది మీకు చూపించడం జరుగుతుంది అనమాట అండి. మీకు ఒకవేళ దీంట్లో దేనికి మీరు అప్లై చేసుకోకపోయినట్లయితే కనుక మీరు నార్మల్ ఈ రెగ్యులర్ ప్రాసెస్లోకి మీరు వెళ్ళిపోండి. ఇందులో చూసుకున్నట్లయితే కనుక ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అయితే ఇక్కడ లాగిన్ హియర్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు కొత్త వాళ్ళం కాబట్టి క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనం క్రియేట్ అనేటువంటి చేసుకుంటున్నాం. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే కనుక నేషనాలిటీ, మీ కంట్రీ ఏంటని అడుగుతున్నాడు. ఇక్కడ ఇండియన్ అయితే ఇండియన్, నేపాల్ అయితే నేపాల్, భూటాన్ అయితే భూటాన్. మీ యొక్క ఫుల్ నేమ్ అనేటువంటిది ఇందులో మెన్షన్ అనేటువంటిది, మీ యొక్క ఫుల్ నేమ్ అనేటువంటిది ఇందులో మెన్షన్ చేయమని అడుగుతున్నారు అనమాట. మీ మెట్రికులేషన్ సర్టిఫికేట్, 10th క్లాస్ సర్టిఫికేట్ ఎట్లున్నది అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్కి ఇందులో మీరు మెన్షన్ చేయాలని చెప్పేసి ఇందులో తెలపడం జరుగుతుంది అనమాట అండి. సో దాన్ని మళ్ళీ ఇక్కడ మీరు రీటైప్ అనేటువంటి చేసుకోండి. హ్యావ్ యూ చేంజ్ యువర్ నేమ్ అనేటువంటిది అడుగుతుంది అనమాట. ఒకవేళ చేంజ్ నేమ్ చేసుకుంటే కనుక ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేస్తే మీరు ఐ అండర్స్టాండ్ అగ్రీ గెస్టెడ్ ఆఫీసర్ తోటి మీరు సైన్ చేయించుకున్నట్లయితే కనుక దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేటువంటిది ఏమని అంటుంది అనమాట. ఒకవేళ నో అయితే కనుక నో అని క్లిక్ చేసుకున్న తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది మీ యాజ్ పర్ 10th క్లాస్లో ఉన్నటువంటి దాన్ని బట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది మెన్షన్ చేయాలి. మళ్ళీ రీటైప్ అనేటువంటిది ఇక్కడ చేయాలి. నెక్స్ట్ మీ జెండర్ అనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. మళ్ళీ దాన్ని ఇక్కడ జెండర్ అనేటువంటిది రీసెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఫాదర్స్ నేమ్ అనేటువంటిది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ తర్వాత మదర్స్ రీటైప్ చేయాలి. ఆ తర్వాత మదర్స్ నేమ్ అనేటువంటిది మీరు మెన్షన్ చేయాలి. ఆ తర్వాత దాన్ని రీటైప్ చేయాలి. తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ అనేటువంటిది ఇవ్వాలన్నమాట అండి. దాని తర్వాత మీరు వెరిఫైయింగ్ యూజింగ్ ఆధార్ అని చెప్పేసి మన ఆధార్ నెంబర్ టైప్ చేసిన తర్వాత దాని తర్వాత మిగతాది చూసుకున్నట్లయితే మన ఆధార్ నెంబర్ బట్టి వెరిఫై యూజింగ్ ఆధార్ అని చెప్పి క్లిక్ చేసిన తర్వాత డీటెయిల్స్ కరెక్టా కాదా అని చెప్పేసి తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఆ తర్వాత మన యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేటువంటిది, ఈమెయిల్ అడ్రస్, మీరు ఏ ఈమెయిల్ అడ్రస్ అయితే దీన్ని యూజ్ చేస్తున్నారో ఆ ఈమెయిల్ అడ్రస్ అనేటువంటిది ఇచ్చిన తర్వాత జనరేట్ ఈమెయిల్ ఓటీపీ అని చెప్పేసి వస్తుంది. మనం క్లిక్ చేసిన వెంటనే మన ఈమెయిల్ ఐడి ఏదైతే ఇక్కడ మనం మెన్షన్ చేసామో ఆ మెన్షన్ చేసినటువంటి ఈమెయిల్ ఐడికి మాత్రమే మనకు ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీ ఇందులో ఇక్కడ మనం టైప్ చేసినట్లయితే కనుక ఈమెయిల్ వెరిఫికేషన్ అనేటువంటిది ప్రాసెస్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ మొబైల్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ మీరు టైప్ చేయాలన్నమాట. ఈ మొబైల్ నెంబర్ టైప్ చేసి జనరేట్ మొబైల్ నెంబర్
ఓటీపీ అని క్లిక్ చేసినట్లయితే కనుక మనకు మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే కనుక ఇక్కడ కూడా జనరేట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత పాస్వర్డ్ అనేటువంటిది మనం క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ అనేటువంటిది హై స్ట్రెంత్లో ఉండాలని చెప్పేసి, స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉండాలని చెప్పి తర్వాత అనమాట. అంటే క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, అందులో మీకు ఆస్ట్రిక్స్ ఉండాలి, నెక్స్ట్ న్యూమరికల్ వాల్యూస్ ఉండాలి. సో ఈ రకంగా ఉంటే కనుక మీ పాస్వర్డ్ అనేటువంటి స్ట్రాంగ్ ఉన్నట్లుగా ఇందులో మనకు తెలపడం జరుగుతుంది అనమాట. తర్వాత పాస్వర్డ్ అనేటువంటిది కన్ఫర్మ్ చేయాలి. ఆ తర్వాత క్యాప్చా అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇచ్చినటువంటి క్యాప్చా ఏదైతే ఉందో ఆ క్యాప్చాని మనం ఇక్కడ ఎంటర్ చేసి ప్రెస్ ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్. ప్రివ్యూ కొట్టిన తర్వాత అంటే మన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేవనేటువంటి ఫస్ట్ మనం ప్రివ్యూ చేసుకుని ఆ తర్వాత మనం క్రియేట్ అన్ అకౌంట్ అని క్రియేట్ చేసిన తర్వాత మనకి వెంటనే ఒక పేజ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది అనమాట అండి. ఆ పేజ్ అనేటువంటిది ఈ రకంగా ఉంటుంది అనమాట. పేజ్ ఓపెన్ అవ్వగానే మనకి ఇక్కడ యువర్ సెషన్ విల్ ఎక్స్పైర్డ్ ఇన్ సంథింగ్ అంటే 30 minutes డ్యూరేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. 29 minutesలో మీకు ఎక్స్పైర్ అవుతుంది అని చెప్పేసి ఇందులో మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఆన్లైన్ అప్లికేషన్ హిస్టరీ అనేటువంటిది మనకి రావడం జరుగుతుంది అనమాట అండి. సో ఇందులో మనం చూసినట్లయితే కనుక జనరల్ ఇన్స్ట్రక్షన్స్, రీడ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్, సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్, దాన్ని బట్టి మీరు పూర్తిగా చేసుకోవాలి. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది 13 రీజనల్ లాంగ్వేజ్లో ఇస్తున్నారు. ఎగ్జామినేషన్ ఫీజ్ టైప్ అనేటువంటిది, సబ్మిషన్ అనేటువంటిది, ఈమెయిల్ SMS అనేటువంటిది ఈ రకంగా మీకు వస్తుందని చెప్పేసి మనకి తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఈ తర్వాత దగ్గర ఇది అయిపోయి మొత్తం మీరు ఇది చదివిన తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటి దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే కనుక మళ్ళీ మీకు ఇంకో పేజ్ అనేటువంటిది ఓపెన్ అవడం జరుగుతుంది అనమాట అండి. ఆ పేజ్ మీకు ఇలా ఉంటుందన్నమాట. ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది ఇందులో రావడం జరుగుతుంది. సో NTPCకి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ 5/2024 సంబంధించిన నోటిఫికేషన్ అనమాట అండి. ఇందులో మీరు సెలెక్ట్ ద RRB ఫర్ విచ్ యూ విష్ టు అప్లై. అంటే మనకి RRBకి సంబంధించినటువంటి సౌత్ సెంట్రల్ ఉంటుంది, సౌత్ ఉంటుంది, నార్త్ ఉంటుంది, నార్త్ ఈస్టర్న్ ఉంటుంది. సో ఈ రకంగా ఉంటుంది కాబట్టి మీరు దేనికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు అనేటువంటి దాన్ని మీరు ఇక్కడ పాపప్ బటన్ క్లిక్ చేసినట్లయితే కనుక వచ్చిన దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే దాన్ని బట్టి అంటే మీరు సౌత్ సెంట్రల్ యూస్ చేసుకుంటున్నారా, సౌత్ కావాలనుకుంటున్నారా, నార్త్ కావాలనుకుంటున్నారా, అది మీ ఇష్టం, మీ డిపెండెన్సీ. మీరు ఎక్కడి నుంచి అయితే అప్లై చేసుకుంటున్నారో దాని మీద మీ డిపెండెన్సీ ఉంటుంది అనమాట అండి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐఎమ్ నాట్ కరెంట్లీ డిబార్డ్ ఫ్రమ్ బై ఎనీ RRB RRC దాని మీద మనం క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే ఒకవేళ డిబార్డ్ అయితే కనుక, డిబార్డ్ అయిన వాళ్ళైతే దాన్ని క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ డిబార్డ్ కాని వాళ్ళైతే కనుక దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ అనేటువంటి బటన్ మనం క్లిక్ చేయాలన్నమాట అండి. నెక్స్ట్ అనేటువంటి బటన్ మనం క్లిక్ చేయడం తోటి మనకి ఇంకో పేజ్ అనేటువంటిది పాపప్ అవడం జరుగుతుంది అనమాట. ఈ పేజ్లో మనం చూసుకున్నట్లయితే కనుక జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయిపోయింది. ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించినటువంటి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి మనం రావడం జరిగింది అనమాట. మనం ఇప్పుడు ఈ RRB NTPC సంబంధించినటువంటి సౌత్ సెంట్రల్ సికింద్రాబాద్ సంబంధించినటువంటి తీసుకోవడం జరిగింది అనమాట అండి. ఇందులో మన నేషనాలిటీ ఇండియన్, మన డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మనకు వచ్చేసిన తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది అనమాట. ఇందులో మీ మెరిటియల్ స్టాటస్ అనేటువంటిది ఈ రెడ్ కలర్ మార్క్స్ ఉన్నాయని ఆల్రెడీ మనం టైప్ చేసినటువంటిది అనమాట అండి. మిగతావి మనం టైప్ చేయాలన్నమాట. మెరిటియల్ స్టాటస్ అనేటువంటిది ఏంటిది అనేటువంటిది, మ్యారీడా అన్మ్యారీడా అనేటువంటిది, సింగిలా విడోనా అనేటువంటిది మనకి క్లిక్ చేయాలి. రిలీజియన్ అనేటువంటిది ఇక్కడ మనం క్లిక్ చేయాలి. మదర్ టంగ్ అనేటువంటిది తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సో వాట్ ఎవర్ యూ మే బి, మీ మదర్ టంగ్ ఏదైనా కానీ దాన్ని మీరు ఇక్కడ క్లిక్ చేయాలి. చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్, మీ లాంగ్వేజ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఏంటిది అనేటువంటిది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అండి. పర్మనెంట్ వేరియబుల్ మార్క్ ఐడెంటిఫికేషన్, మన యొక్క ఐడెంటిఫికేషన్ ఆఫ్ మార్క్స్ అనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. యాజ్ పర్ 10th class ఉంటే మీకు వెల్ అండ్ గుడ్, లేకపోయినా కానీ ఏదైనా కానీ మీరు ఐడెంటిఫికేషన్ ఆఫ్ మార్క్స్ అనేటువంటి సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ కమ్యూనిటీ డీటెయిల్స్ అనేటువంటిది ఇవ్వాలన్నమాట. మీరు SC అయితే SC, ST అయితే ST, BC అయితే BC, OBC అయితే OBC, EWS అయితే EWS, ఏదైనా కానీ మీ కమ్యూనిటీ డీటెయిల్స్ అనేటువంటిది ఇక్కడ మీరు వేయాలి. తర్వాత మీ పర్మనెంట్ పోస్టల్ అడ్రస్ అనేటువంటిది ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. ఈ పోస్టల్ అడ్రస్లో మీ స్టేట్ అయితే ఏ స్టేట్, యూటీ అయితే యూటీ, తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, డిస్ట్రిక్ట్ అనేటువంటిది మీ ఫుల్ అడ్రస్, పర్సనల్ ఏదైతే పోస్టల్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ పోస్టల్ అడ్రస్ అంతా మనం ఇక్కడ టైప్ చేయాలన్నమాట అండి. ఆ తర్వాత విలేజ్ లేకపోతే టౌనా లేకపోతే సిటీ ఏదనేటువంటి మెన్షన్ చేసి ఇక్కడ పిన్ కోడ్ అనేటువంటిది మీరు మెన్షన్ చేయాలి. మీరు ఒకవేళ మీ పోస్టల్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఈ రెండు సేమ్ అయినట్లయితే, అంటే ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయినట్లయితే కనుక మీరు ఇక్కడ కింద కనపడుతున్నటువంటి దాన్ని టిక్ చేసినట్లయితే కనుక సేమ్ అడ్రస్ అనేటువంటిది ఇక్కడ మీకు పాపప్ అవడం జరుగుతుంది అనమాట. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు సేవ్ అనేటువంటి ఆప్షన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీ డీటెయిల్స్ అంతా, మీ పర్సనల్ డీటెయిల్స్ అంతా సేవ్ అయిపోవడం జరుగుతుంది అనమాట అండి. ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే మీ ఇంకొక అదర్ పర్సనల్ డీటెయిల్స్లోకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే కనుక ఎక్స్ సర్వీస్ మెన్,
ఎక్సర్విస్ మెన్ అయితే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్, పీడబ్ల్యూబీడీ అయితే కనుక బెంచ్ మార్క్ డిసబిలిటీ సంబంధించినటువంటిది, అవి మీకు ఒకవేళ స్క్రైబ్ కావాలనుకున్నట్లయితే కనుక ఈబీసీ వాళ్ళైతే కనుక డీటెయిల్స్ ఆఫ్ సర్వింగ్ రైల్వే అప్లికెంట్, మీరు ఒకవేళ ఎంప్లాయీ అయితే కనుక ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్, అలాగనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేటువంటిది, అకౌంట్ హోల్డర్ నేము, అకౌంట్ నెంబరు, కన్ఫర్మ్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ అనేటువంటిది, నేమ్ ఆఫ్ ది బ్యాంక్, బ్యాంక్ అడ్రస్ అనేటువంటిది, ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ కన్ఫర్మ్ చేయగానే మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేటువంటిది మనకి రావడం జరుగుతుంది అనమాట అండి. ఇది ఎందుకంటే మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత ఒకవేళ ఎస్సీ క్యాండిడేట్స్ అయితే కనుక ఫీజు అనేటువంటిది రీఫండ్ అవుతుంది అనమాట. ఆ రీఫండ్ అవ్వడానికి ఈ డీటెయిల్స్ అనేటువంటిది అడగడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రకంగా మీరు క్లిక్ చేసిన తర్వాత సేవ్ కొట్టేసిన తర్వాత నెక్స్ట్లోకి మనం వెళ్ళిపోతే కనుక మనకి నెక్స్ట్ ఈ రకంగా పేజ్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇందులో అదర్ డీటెయిల్స్ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది నేను మీకు చూపించడం మర్చిపోయాను అనమాట అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మీ 10th, అదే రకంగా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో వాటిని మనం అప్లోడ్ అనేటువంటి చేయాలన్నమాట అండి. అప్లోడ్ చేసిన తర్వాత మనకి డీటెయిల్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత మన ఫోటోగ్రాఫ్లో చూసుకున్నట్లయితే కనుక కలర్ ఫోటోగ్రాఫ్, బ్యాక్గ్రౌండ్ నాట్ ఓల్డర్ దెన్ వైట్ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. సో వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫోటోస్ వేయండి. 6 months కంటే తక్కువ ఉన్నటువంటి ఫోటో, అంటే మీరు ఇప్పుడు నుంచి చూసుకుంటే 6 months కంటే తక్కువ ఉన్నటువంటి ఫోటో అనేటువంటిది అప్లోడ్ చేయొద్దని చెప్పేసి ఇందులో మనకు తెలపడం జరిగింది అనమాట. మొబైల్ ఫోన్లో తీసుకున్నటువంటి వేటిని వాళ్ళు ఎంగేజ్ చేయరని చెప్పేసి 320x240 పిక్సెల్స్లో ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్స్ని వాళ్ళు ఎంగేజ్ చేస్తారని చెప్పేసి ఇందులో మనకు తెలపడం జరిగింది అనమాట అండి. దీని యొక్క సైజ్ కూడా మనం చూసుకున్నట్లయితే కనుక 30 KB నుంచి 70 KB లోపే ఫోటోగ్రాఫ్ ఉండాలని చెప్పేసి, అది కూడా జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలని చెప్పేసి, లేకపోతే జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట. నెక్స్ట్ సిగ్నేచర్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట. వైట్ పేపర్ మీద బ్లూ లేకపోతే బ్లాక్ బాక్స్లో బ్లాక్ కలర్ ఇంక్ తోటి మనం చేయాలి. 15 to 20 centimeters దాంతో 16 to 140 పిక్సెల్స్ తోటి చేయాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట. ఇది కూడా జేపీజీ ఫార్మాట్ 30 to 70 KB అనేటువంటి దాంట్లో చేయాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట జేపీజీ ఫార్మాట్లోకి. దీని తర్వాత మీరు చూసుకున్నట్లయితే కనుక మీ అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ, మీ అప్లోడ్ ప్రొఫైల్ డాక్యుమెంట్స్ అన్నీ, మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ మనం చేసిన తర్వాత మనం ప్రిఫరెన్స్ అండ్ ప్రివ్యూ సబ్మిట్, ఏమేమి ప్రిఫరెన్స్ కావాలనుకుంటున్నాం అనేటువంటిది, అంటే ఆర్ఆర్బీ సికింద్రాబాద్, సౌత్ సెంట్రల్లో సికింద్రాబాద్లో ఇంకా ఏ ఏరియాలో మనకు కావాలనుకుంటున్నటువంటిది దానికి సంబంధించినటువంటి ప్రివ్యూ అనేటువంటి చూసిన తర్వాత లాస్ట్లో మనం సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే కనుక మనది ప్రాసెస్ అనేటువంటిది ఎండ్ అవుతుంది అనమాట అండి. సో ఈ రకంగా మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది అనమాట అండి. ఇందులో మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఇందులో ఎక్కడ చూసినా కానీ అప్లికేషన్లో ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించినటువంటి మనకి డీటెయిల్స్ అనేటువంటిది ఏమీ లేదనమాట. అంటే మనం ఎక్కడ రాయాలనుకుంటున్నాం ఎగ్జామ్ అనేటువంటిది, మనం ఎక్కడ రాయాలనుకుంటున్నాం అనేటువంటిది ఇక్కడ మనకి మెన్షన్ అనేటువంటిది చేయలేదన్నమాట అండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటిది ఎందుకు వీళ్ళు మెన్షన్ చేయలేదని మనం చూసినట్లయితే కనుక మన యొక్క పోస్టల్ అడ్రస్ ఏదైతే ఉందో, లేకపోతే మన పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉందో, ఈ పర్మనెంట్ అడ్రస్కి సంబంధించినటువంటి నియర్ బై లొకేషన్లోనే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. అంతా మ్యాక్సిమం ఆన్లైన్ మోడ్లో ఉంటుంది కాబట్టి, సో ఆ నియర్ బై సెంటర్స్లో ఉన్నటువంటి ఐఆన్ డిజిటల్స్లోనే మనకి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు కాబట్టి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటిది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటిది వీడియో మెన్షన్ చేయలేదన్నమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే కనుక మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే రకంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి అందులో ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైజ్లో పొందుకోవడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో సంబంధించిన లింక్ అనేటువంటిది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.